మోహన్ రెడ్డి మీద వేసిన కుట్రలు పెట్టిన తప్పుడు కేసులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. నాంపల్లి కోర్టులో జగన్ హాజరు కావడం సందర్భంలో టీడీపీ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో జగన్ గారికి ఉన్న ఆదరణ తగ్గలేదని, పక్క రాష్ట్రాల్లో కూడా ప్రజలు తనకు మద్దతుగా తండోపతండాలుగా వచ్చారని ప్రభాకర్ రావు తెలిపారు. రాజకీయ కుట్రలు, అనుమానాస్పద కేసులు ప్రజలను ప్రభావితం చేయలేవని, నిజాయితీతో పనిచేస్తున్న నేతలకు ప్రజల నమ్మకం ఎప్పటికీ నిలువబడి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ప్రజల ముందున్న దృఢమైన ఆధ్యాత్మిక మరియు రాజకీయ మద్దతే వైఎస్ఆర్సీపీకి శక్తినిచ్చే ప్రధాన కారణమని పార్టీ ప్రతినిధి అన్నారు. ఇటువంటి సందర్భాలు రాష్ట్ర రాజకీయాల్లో గట్టి చర్చలకు కారణమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు రెండు రాష్ట్రాల్లో కానీ మర్చిపోలేదు. అప్పుడు పెట్టినటువంటి కేసులు, ఆ కేసుల్ని ఒక పర్వతంలాగా, ఒక శిఖరంలాగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతోటి ప్రజల్లో తిరిగి ప్రజల మన్ననలు పొంది 2019-24 మధ్యలో పరిపాలించినట్టు పరిపాలన ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఆయన లండన్ ఇటీవల వెళ్ళినప్పుడు, లండన్ వెళ్లే ముందు కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యం ప్రకారం ఖచ్చితంగా కోర్టుకొచ్చి కోర్టులో హాజరు వేయించుకుంటాం అని చెప్తే, దాన్ని సిలువలు పలువులుగా చేసినటువంటి తెలుగుదేశం అండ్ కో ఎల్లో మీడియా మొత్తం కూడా విషపు రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కోర్టు అంటే లెక్క లేదన్నట్టుగా 5-6 సంవత్సరాలుగా కోర్టు డైరెక్షన్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి తను పర్మిషన్లు తీసుకున్న విధానం మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు కోర్టుకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం దాదాపు బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ, నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కానీ, లోటస్ పాండ్ తన నివాసం దగ్గర కానీ వేల మంది జనం జగన్ కోసం వచ్చి చూసినటువంటి విధానాన్ని చూసి ఓర్చుకోలేక మొన్నటి నుంచే తప్పుడు రాతలతోటి ఒక గవర్నర్ పరిపాలన, శాంతి భద్రతలు కూడా లేవు అక్కడ. ఈరోజు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందో. కూటమి కుట్రల్ని ఎదుర్కొని మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రతిపక్ష నాయకుడికి ప్రజల నుంచి ఆమోదం కానీ ఆదరణ కానీ తగ్గలేదనే దానికి ఈరోజు పొరుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ వస్తే బేగంపేట దగ్గర నుంచి లోటస్ పాండ్ దాకా, లేకపోతే నాంపల్లి సిబిఐ కోర్టు దాకా తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం